పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. సరిగ్గా నేటి యొక్క దినానికి పరలోకటం పరిచయ స్థలము కొని సంవత్సరం అయింది. అలాగే మంది నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్ట్రీట్ స్ట్రక్చర్ వర్క్ అవుతుంది. సకాలంలో పని పూర్తయ్యేలా ప్రార్థన చేయండి. జనవరి 21 రాబోతున్న ఆదివారం ఉదయం 9 ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము లేవికాండము 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుణ్ణై యుందును. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాన్ దేశం వెళ్తున్నప్పుడు వారు అనేకమైన అంధకారంలో, గాఢాంధకారంలో, కొండల్లో, లోయల్లో ప్రయాణం చేయవలసినది. ఆ ప్రయాణ మార్గంలో శత్రువులు ఎదుర్కోవలసినది. క్రూరమైన మృగాల ద్వారా వెళ్ళవలసినది. చాలా తెగుళ్ళు వారి మీద దాడి ఉన్నాయి. చాలా ఎత్తైన సవాళ్ళు వారి ముందు కనబడుతున్నాయి. అయితే దేవుడు అంటున్నాడు వారితోనూ, ఇదిగో నేను మీ మధ్య ఉన్నాను, నేను మీతో వస్తున్నాను, కావున మీరు సురక్షితంగా ప్రయాణం అవుతారు. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు నీ ముందున్న సవాల్లో, నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఎలా వెళ్ళాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఏ విధంగా నువ్వు వాడిని జయించాలనుకుంటున్నావేమో, భయపడక మనతో ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండి మన పక్షమున వ్యాజ్యమాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ కుమార కుమార్తె, నీవు నేను కానీ ఆయనతో ఉన్నట్లయితే ఆయన మన పక్షమున గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను చూడక, నిన్ను ఎవరినైతే ఎదకరిస్తున్నారో, వెటకారిసి హేళన చేస్తున్నారో వారి మాటలు పట్టించుకోక, ప్రభువైన యేసుక్రీస్తు నీతో ఉన్నాడని నమ్ము. ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఆయన పరలోకం పరిచయం జ్ఞాపకం చేసుకొని ఆయన మాకు అనుగ్రహించిన మరొక సంవత్సర కాలంలో స్థలాన్ని బట్టున్నారు. ఏదో మందిర పనిలో ఆయన ఎటువంటి ఆటగా లేకుండా సకాలంలో జరిపింపచేయండి. అత్యధికంగానే ప్రభా, ఇదిగో నీ బిడ్డలు ఆయన ఎలాంటి సవాల్తో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు ప్రభా, మీరు అద్భుతమైన కార్యం చేసి నీ గొప్ప మేలుతో నింపి బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి. ఆమేన్. దేవుడు మీతో ఉన్నాడు, భయపడకండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.